పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి బొగ్గు గనుల దగ్గర ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు కార్మికులు. సింగరేణి ఆవిర్భావ వేడుకలను సాదాసీదాగా నిర్వహించడాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకను అన్ని యూనియన్లు బహిష్కరిస్తున్నామని చెప్పారు కార్మికులు. సింగరేణి సిఎస్ఆర్ నిధులను ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెడుతున్నప్పటికీ ఆవిర్భావ వేడుకలు మాత్రం ఘనంగా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మిక సంఘాల నేతలు. అయితే ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలో యాజమాన్యం మొండి వైఖరి వల్ల ఇవాళ బడ్జెట్ సరైన బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇవాళ దీన్ని ఏఐటీసీగా గుర్తింపు సంఘంగా మేము బహిష్కరించాం. కార్మిక వర్గం అంతా ఒకటే తాటిపైకి వచ్చి ఇవాళ సింగరేణి డేలను ఘనంగా నిర్వహించాలి, లేకుంటే మేము పాల్గొనేది లేదని జీడీకే 2 ఇంక్లైన్లో నిరసన తెలియజేస్తూ ఇవాళ సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం. వేలాది కోట్ల రూపాయలను అప్పనంగా గవర్నమెంట్ కానీ ఇతర వర్కులకు కానీ కేటాయిస్తూ ఉన్నారు. ఇలా సింగరేణి పుట్టి 137 సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఇవాళ నిరసన దినంగా మేము పాటిస్తూ ఉన్నాం. ఎందుకంటే బ్లాక్ డే కానీ మేము నిర్వహిస్తున్నాం. ఎందుకంటే సింగరేణి ఉత్సవాలను ఘనంగా మనమే జరుపుకోవాలి. మన సింగరేణి, మన బొగ్గును, మన ప్రాంతాన్ని మనమే ఇట్లా ఏదైతే ఉన్నదో దాన్ని నిరసిస్తూ ఇవాళ మనం సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్స్ మీద డిపార్ట్మెంట్ల మీద నిరసన తెలియజేస్తూ సింగరేణి డేను మాత్రం వేదావిధిగా జరపాలని ఎన్ని మార్లు మేము యాజమాన్యాన్ని చెప్పినా కానీ యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శించింది. దానికి నిరసనగానే ఇవాళ నిరసన తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో సింగరేణి డేను ఘనంగా నిర్వహించాలి, లేనట్టయితే కార్మికుల వ్యతిరేకతను మీరు చవి చూడాల్సి వస్తుందని సింగరేణి యాజమాన్యం